ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్య హోల్ ల్యాండ్ టూర్ గురించి చాలామంది నాకు ఫోన్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. వీరందరి కోసం మేము సెప్టెంబర్లో ఒక టూర్ ప్లాన్ చేశాము. ఆ టూర్ గురించి మేము యూట్యూబ్లో చెప్పినప్పుడు చాలామంది కాల్ చేస్తూ బ్రదర్ హోల్ ల్యాండ్ రావాలంటే ఏమేమి కావాలి, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, దాని వివరాలు చెప్పమని నన్ను అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి మీ అందరికీ పూర్తి వివరాలు అందించడం కోసం ఈరోజు బ్రదర్ వట్టి సుధాకర్ రెడ్డి గారు నేను కలిసి కూర్చుని మాట్లాడబోతూ ఉన్నాం. మీ సందేహాలన్నిటికీ ఈ వీడియోలో సమాధానాలు దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పుడు మన హోల్ ల్యాండ్ టూర్ సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నాం కదా, అది ఎప్పుడు సుమారు ఏ డేట్లో ఉండొచ్చు? అది సెప్టెంబర్ 3 లేదా 4 తారీఖు నుంచి అనుకుంటున్నాం బ్రదర్. ఓకే బ్రదర్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్న టూర్ ఎన్ని రోజుల టూర్? అది ఇప్పుడైతే 13 రోజులు అనుకుంటున్నాం బ్రదర్. ఇంకా ఏదైనా టూర్ ఉంటుందా? అంటే ఇంకేదైనా డేస్ ఉంటాయా? డేట్స్ అంటే దీంట్లో 11 రోజులు ఒకటి ఉంటుంది, 13 రోజులు ఒకటి ఉంటుంది అనమాట. 11 రోజులకి 13 రోజులకి 11 రోజులు అనేది కామన్ గా ప్రతి ఒక్కరు తీసుకుపోయే ప్లేసెస్ అనమాట. దాంట్లో అది ప్రతిసారి గ్రూప్ వాళ్ళు తీసుకుని పోయేది. 13 రోజుల టూర్ ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది నంబర్ ఆఫ్ ప్లేసెస్, ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎన్ని కంట్రీస్ చూపిస్తారు మీరు? 11 days లోను 13 days లోను ఈక్వలా లేకపోతే? ఇది రెండు బ్రదర్, ఇది రెండు ప్యాకేజ్ లో 4 కంట్రీస్ అనేది తప్పకుండా మనం ఏమేమి జోర్డన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్. 11 days కానీ 13 days కానీ 15 days కానీ ఇదంతా 4 కంట్రీస్ చేస్తాము. కాకపోతే డిఫరెంట్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ కవర్ చేయడానికి 13 days లో అవకాశం ఉంటుంది. అంటే 13 రోజుల్లో ఎక్కువ ప్లేసెస్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ మనకు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కొంతమందికి వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి అని అంటున్నారు. అది నిజమా లేకపోతే ఏంటి? దాని వాస్తవం బ్రదర్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆఫ్టర్ వార్ తర్వాత ఏమైందంటే సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గా తయారైంది. అక్కడ అందరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఇంతకుముందు 40 years 45 దాటిన వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లయిపోయిందంటే అబోవ్ 55 ఉన్నోళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఎవరికైతుందో అది లిమిట్, అదే ఏజ్ తో సంబంధం లేదు. అది వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎనీ ఏజ్ గ్రూప్ అలౌట్ చేస్తున్నారు, రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి. ఓకే, ఇప్పుడు చాలా మందికి సందేహం ఏంటంటే, అంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి సందేహం ఏంటంటే, మేము ఇజ్రాయెల్ దేశం రావాలంటే మేము మీకు డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలి, ఎలా మిమ్మల్ని మేము ఎలా కాంటాక్ట్ చేయాలి, దానికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. కొంచెం దాని గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాస్పోర్ట్ అనేది కంపల్సరీ. మనకి ఒక ఇంటర్నేషనల్ జర్నీ చేసినప్పుడు మనకి పాస్పోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పాస్పోర్ట్ లేకుండా ఎవరిని లేదండి, పాస్పోర్ట్ లేకుండా ఇంపాసిబుల్. ఓకే, పాస్పోర్ట్ లో అది కూడా ఒక 6 months వ్యాలిడిటీ ఉండాలి. అంటే మనం వెళ్ళే టూరు ఆ డేట్ కి కనీసం ఒక 6-7 నెలలు ఉండాలి పాస్పోర్ట్ లో. అది వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా ఆధార్, పాన్ కార్డ్, ఈ 2 సబ్మిట్ చేయాలి. ఈ పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి మనం? అది అంటే తెలియదు చాలా మందికి. పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి? అది మనకి ఆధార్, పాన్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఫాదర్ నేమ్ అన్ని క్లియర్ కరెక్ట్ ఉంటే అది మీ సేవకి వెళ్ళిపోయి మనం అప్లై చేసుకోవచ్చు. దాంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి నార్మల్ అంటే 1 month అట్లా టైం పడుతుంది మనకి. తాత్కాల్ అనేది దాంట్లో సపరేట్ ఉంటుంది అనమాట. తాత్కాల్ అనేది ఏంటంటే మనకి ఒక 1 week లో మన పాస్పోర్ట్ మన చేతికి వచ్చేస్తుంది. తాత్కాల్ తీసుకోండి, నార్మల్ తీసుకుంటే 10 years అనేది వ్యాలిడిటీ కంపల్సరీ వస్తుంది అనమాట. అంటే ఒక్కసారి పాస్పోర్ట్ తీసుకుంటే 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. 10 సంవత్సరాలు. ఓకే, ఈ 10 సంవత్సరాల లోపు మనం ఎక్కడికైనా జర్నీ ఏ కంట్రీకైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు అనమాట. మరి హోటల్ రూమ్స్ గురించి ఏంటి బ్రదర్? ఇప్పుడు చాలా మంది తెలియదు. నేను ఎందుకు అడుగుతానంటే, అంటే మనం వెళ్ళొస్తున్నా కూడా హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని కొంతమందికి డౌట్. రూము అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూమ్ ఇస్తారా, లేదంటే ఇద్దరికి రూమ్ ఇస్తారా, ముగ్గురికి రూమ్ ఇస్తారా? దీంట్లో మనకి ఎట్లా ఉంటుంది, కేటగిరీస్ వైజ్ ఉంటుంది అనమాట. 3 star 4 star 5 star అనేది 3 కేటగిరీలు విభజిస్తాం అనమాట. అది అక్కడ ఏంటంటే ట్విన్ షేరింగ్ అంట. ఒక్క రూమ్ లో ఇద్దరిని, భార్య భర్తలు అనుకోండి, ఒక్కొక్క రూమ్, లేదు తల్లి కొడుకు కానీ తల్లి, అట్లా ట్విన్ షేరింగ్ అనమాట. కానీ హోటల్స్ మాత్రం వెరీ వెరీ బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట, అన్ని స్టార్ హోటల్స్ లెక్కనే. ఇంకోటి ఫుడ్ వరకు వచ్చే వరకు ఏంటంటే 190 దేశాల నుంచి వచ్చి పబ్లిక్ అందరూ ఇప్పుడు హోల్ ల్యాండ్కి అక్కడికి వస్తారు కాబట్టి డిఫరెంట్ అందరికి నచ్చే విధంగానే ఉంటుంది ఫుడ్ అక్కడ. ఓకే, చాలా బాగుంటుందండి. అట్లేముండదు. మనకేంటంటే కొంచెం కారాలు, మసాలాలు కొంచెం ఎక్కువ అలవాటు పడడం వల్ల అక్కడ పోయే వరకు కొంచెం మనకు 2 days కొంచెం సప్పగా అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత ఎలాగో మన వాళ్ళు పచ్చళ్ళు అవన్నీ తీసుకొని వచ్చేస్తారు అక్కడికి. అంటే పచ్చళ్ళు తెచ్చుకోవాలా?
తెచ్చుకుంటే మనకి కొంచెం ఒక ఇబ్బంది లేకుండా ఒక 2-3 డేస్ వరకు. ఓకే. అంటే ఇప్పుడు రైస్ దొరుకుతుందా మనకి? బ్రదర్ అది మంచి పాయింట్ అడిగింది. అది చాలా మందికి వచ్చే డౌటే అదనమాట. ఓకే. రైస్ అనేది ఇంత ముందు ఉండపోయేది ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత మన ఇండియన్ ఎక్కువ మనకి హోలీల్యాండ్ దర్శనం చేసుకోవడం వల్ల లంచ్లో కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో రైస్ అనేది కర్డ్ అనేది 100% మేము పెట్టిస్తాం అక్కడ. ఓకే. ఎట్లాగో మన పచ్చళ్ళు ఇలాన్ని మనం తీసుకుని వెళ్తారే ఉంటారు వాళ్ళు. ఓకే. 2-3 డేస్లో అలవాటు అయిపోతుంది. దాని తర్వాత ఫుడ్ అనేది బ్రదర్ ఇంటర్నేషనల్ ద బెస్ట్ ఫుడ్ అనమాట అది. ఓకే. ఆ 4 కంట్రీస్లో. మరి మనం ప్రయాణం చేసేటప్పుడు ఏంటి వెహికల్ ఏమిస్తారు? అంటే కారా లేదంటే బస్సా? మనకి లిమిటెడ్ పర్సన్స్ తీసుకెళ్తాం మనం. అంటే 50 మెంబర్స్. 50 మెంబర్స్కి ఒక బస్, లగ్జరీ బస్ ఉంటుంది అనమాట. ఓకే. బెంచ్ బస్సెస్ మనకి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగినాం అనుకోండి, ఇప్పుడు జోర్డన్ ఫర్ ఎగ్జాంపుల్ జోర్డన్లో దిగినాం, ఈ ఇమిగ్రేషన్ చెకప్ అయిన అయ్యే లోపే మనకి బస్ వచ్చేస్తుంది, లగ్జరీ బస్. గైడ్ వస్తారు, అందరూ వస్తారు మనకి. అక్కడి నుంచి ఆ కంటి దాటే వరకు ఆ బస్ మనతోనే ఉంటుంది అనమాట. దాంట్లో మళ్ళీ వైఫై ఉంటుంది, ప్రతి బస్సులో వైఫై ఉంటుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మనం ఏమైనా వాట్సాప్ కాల్ ఫోటోస్ ఏమైనా పంపించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది నాకు కాల్ చేసినప్పుడు ఇలా అడిగారు, దానికి వీలవుతుందో లేదో ఒకసారి చెప్పండి. అంటే గతంలో మేము 3-4 సార్లు వెళ్ళొచ్చాం, కానీ మీరు చూపించిన ప్రదేశాలు మాకు వాళ్ళు చూపించలేదు. మీరు తీసిన ఆ వీడియోలు చాలా బాగా నచ్చాయి, మేము కూడా ఆ ప్లేస్లో తిరుగుతూ ఉంటే ఆ వీడియోలు ఎవరైనా తీస్తే బాగుంటుంది, మాకు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అక్కడ ఏమైనా అందుబాటులో ఉంటారా అని అడిగారు. ఆ దేశాల్లో ఏమైనా వీడియోగ్రాఫర్? అది పెద్ద సమస్య మన వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే ప్రతి హోలీల్యాండ్ టూర్స్ తీసుకుపోయే వాళ్ళు ఒక ఫోటోగ్రాఫర్ని కానీ ఎవరైనా తీసుకెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుతున్న పని అది. ఓకే. ఇప్పుడు 13 days ప్రోగ్రామ్ లో మనం ఎంతైతే పే చేస్తున్నామో అది కంపల్సరీ వాళ్ళకి పే చేసి తీసుకురావాలి. అంటే నేను అడిగింది అలాగా అక్కడ దొరుకుతారా మనకి వీడియో? లేదు బ్రదర్, ఆ కంట్రీస్ లో మీకు వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అవైలబుల్ ఉండరు. అయితే ఇప్పుడు మనం వీడియో ఈ వచ్చే వాళ్ళకి, ప్రయాణం చేసి అక్కడికి వచ్చే వాళ్ళకి వీడియో మినిమం వీడియోనే ఇవ్వాలంటే ఏం చేయాలి? అందుకే బ్రదర్, ఇప్పుడు మేమేంటంటే ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఇలాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి ఇది ఇప్పుడు దీంతో స్టార్ట్ చేస్తున్నాం సెప్టెంబర్ నుంచి. ఓకే. మరి వీడియోగ్రాఫర్ తీసుకెళ్ళినప్పుడు అది ఫ్రీగానే ఇస్తారా, లేదంటే వీడియో ఇచ్చినందుకు డబ్బులు? లేదు సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళని ఒక ఫోటోగ్రాఫర్ మనతో రావాలంటే కంపల్సరీ ఇప్పుడు ఎవరైతే అందరు ఎట్లా పే చేస్తుంటారో ఆ అమౌంట్ పెట్టి తీసుకుని వెళ్ళాలి అతను. అంటే అతను కూడా అందరిలాగానే కట్టి రావాలన్నమాట. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అతన్ని ఇప్పుడు వీడియోస్ అన్ని కంప్లీట్గా అదే వర్క్ పైన ఉంటారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు వచ్చిన జనాలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, కానీ అక్కడ జనాలకి ఏంటంటే ఇప్పుడు ఫొటోస్ అన్ని తీసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ స్వీట్ మెమరీస్ అనమాట ఇవి. ఇది వీడియోగ్రఫీ అరేంజ్ చేసిస్తాం, మనం అరేంజ్ చేస్తాము. ప్రతి ప్లేస్లో వాళ్ళకి ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి అక్కడ వీడియో తీసేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తాం. కాకపోతే దానికి నామినల్ ఛార్జెస్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఓకే. అది మనం టూర్లో మాట్లాడుకుని చెప్పొచ్చు. ఆ టూర్లో మరి ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఇంత అవుతుంది, మరి మీకు పాసిబుల్ అనుకుంటే. ఎవరైనా మాకు వీడియోస్ వద్దంటే అవసరం లేదండి. ఇప్పుడు ఎవరైతే కావాలి మాకు, ఎందుకంటే ఇది కంపల్సరీ తీసుకుంటారు బ్రదర్. ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళినప్పుడు స్వీట్ మెమరీస్ మనకు ఉండాలి. ఇదేంటంటే జీవితంలో ఒకటేసారి జర్నీ చేసేది వాళ్ళు. ఈ వీడియోస్ ఉండడం వల్ల ఇంకోటి, మీది పెద్ద యూట్యూబ్ ఛానల్ మాకు తెలుసు, ఎంత పెద్ద సూపర్ హిట్ 2,30,000 మంది సబ్స్క్రైబర్స్. ఇప్పుడు దాంట్లో మీ దాంట్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినప్పుడు జీవితంలో వాళ్ళు ఎప్పుడు చూడాలనుకున్నా చేసేస్తే వాళ్ళు చూసుకోవచ్చు. అదొక గొప్ప అనుభూతి అనమాట వాళ్ళకి. కావాలనుకున్న వాళ్ళకి నామినల్ ఛార్జెస్ ఇచ్చేసి వాళ్ళకి వీడియోస్ పంపిస్తాం అనమాట వాళ్ళకి, పెన్ డ్రైవ్ ద్వారా కానీ లేదంటే. గతంలో 11 రోజుల టూర్లో చాలా మంది సార్ నాకు ఫోన్ చేసినప్పుడు అన్నది ఏంటంటే, 11 రోజుల టూర్కి తీసుకెళ్లారు బ్రదర్, అందరూ వెళ్ళేటప్పుడు ఒక రోజు వచ్చేటప్పుడు ఒక రోజు పోతుంది, కాబట్టి ఎక్కువ ప్లేసులు మేము చూడలేకపోయాం. బ్రదర్ మీతో పాటు వస్తే మీరు యూట్యూబ్లో ఏమేమి ప్లేసులు చూపించారో అవి చూపించాలి అని అడిగారు. సో మనం ఈసారి అలా ఎక్కువ ప్లేసులు చూపించడానికి ప్రయత్నించేద్దాం. బ్రదర్ ఇంకొకటి ఒక చిన్న డౌట్, ఎందుకంటే మీరు ఇప్పుడు యూట్యూబ్లో మీరు డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించిన ఈ హోలీల్యాండ్ సంబంధించింది ఎవరు చూపియని, ఏ ఆపరేటర్ టచ్ చేయని సబ్జెక్ట్ మీరు టచ్ చేసిండ్రు. అవును, అది నిజంగా అదైతే చాలా గొప్ప విషయం అనుకోవాలా. ఇప్పుడు అందరూ 11 రోజులకి ఒక కామన్గా తీసుకెళ్తారు. మీ వీడియో చూసే వరకు అది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతుంటుంది. 13 to అసలు డిఫరెంట్ ప్లేసెస్. అది మీరు ఎట్లా చూపిస్తారు? మీకు ఏ ప్రదేశాలు ఎక్స్ట్రా ఎవరు చూపిన ప్రదేశాలు ఏమున్నాయి చెప్పండి. ఓకే.
అంతేకాకుండా కూడా ఈ 13 రోజుల టూర్లో కొంచెం మనీ కూడా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకనంటే ఉదాహరణకి మసాదా నేషనల్ పార్క్ అని ఉంది. అది హేరోదు, కింగ్ హేరోద్ ద గ్రేట్ అంటారు. అతను అక్కడ 2 కోటలు కట్టించాడు. అది డెడ్ సీకి దగ్గరలోనే ఉంటుంది, కానీ జెరూసలేంకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ జర్నీ కదా, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళాలి, ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది. తర్వాత అక్కడ హోటల్స్ ఉండవండి. అక్కడ మన ఫుడ్ కోసం ఒక హోటల్ ఉంది. ఎవరు వెళ్ళినా సరే అదే హోటల్లో భోజనం చేయాలి. కాబట్టి అంతేకాకుండా ఆ కొండపైకి, మసాదా అనే కొండపైకి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో నడిచి వెళ్ళొచ్చు, ఒకటేమో రోప్ కార్ మీద వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళాలంటే వెళ్ళడానికి రావడానికి చూసి రావడానికి 1 డే అయిపోతుంది. మరి మనకి అక్కడ తక్కువ రోజుల్లో ఎక్కువ ప్లేసులు చూడాలి కాబట్టి తప్పనిసరిగా రోప్ కార్ మీద వెళ్ళాలి. రోప్ కార్ అంటే అది భయపడాల్సిన పని ఏం లేదు, చక్కగా ఫ్రీగా మనం ఇలా కూర్చున్నట్లు ఎలా ఉందో అలాగే తీసుకెళ్తుంది. అంటే చాలా హెవీ లోడ్ అయ్యారు, ఎంతమంది పట్టాలో అంతమంది తీసుకెళ్తారు. ఈ రోప్ కార్ మీద వెళ్తున్నందుకు మరి దానికి కొంచెం అదనంగా ఒక ఫీజు, కొన్ని డాలర్స్ కట్టాల్సి. తర్వాత ఎంట్రీ ఫీజు ఉంటుందండి, అంటే మనం అది చూసినందుకు కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది. సో వీటి నిమిత్తం కొంత అదనంగానే ఖర్చు అవుతుంది. అదొకటి ఉంటుంది. చాలా మంది ఈ ప్లేస్ చూపించరండి, మసాదా నేషనల్ పార్క్, ఎందుకంటే లాంగ్ కాబట్టి. నెక్స్ట్ డోమ్ ఆఫ్ ద రాక్ అంటే టెంపుల్ మౌంట్. ఈ టెంపుల్ మౌంట్ అనేది కూడా చాలా సార్లు స్కిప్ చేస్తారు. ఎందుకంటే అది కావాలని చేస్తారని నేను అన్నాను, కానీ ఆ ప్రదేశంకి వెళ్ళేటప్పటికల్లా అక్కడ కొంచెం సిచ్యువేషన్స్, కొంచెం ఎక్కువ గొడవలు జరుగుతూ ఉన్న కారణం చేత కానీ, లేదంటే ఆ రోజు శుక్రవారం అయితే వాళ్ళకి ప్రేయర్, ఏది ప్రేయర్, నమాజ్ చేస్తారు కాబట్టి అట్లాంటి సన్నివేశాల్లో కుదరకపోవచ్చు. కానీ మనం ఏం చేద్దామంటే బ్రదర్, ఈసారి తప్పనిసరిగా ప్రతి టూర్లోనూ ఈ టెంపుల్ మౌంట్, డోమ్ ఆఫ్ ద రాక్ అని తప్పనిసరిగా చూపించడానికి ప్రయత్నించాలి. ఇది ఒకటి అండి. నెక్స్ట్ సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు నివసించిన పట్టణం అనేది ఇది కూడా ఎవరు టచ్ చేయరు, చూపించారు. ఇది కూడా మనం చేద్దాం. ఇంకా జొరియా సిటీ అంటే సంసోను పుట్టిన ప్రదేశం. అది కూడా సాధారణ 11 రోజుల టూర్ లో చూపించడానికి కుదరలేదు. చాలా మంది దాన్ని అడిగారు. తర్వాత వ్యాలీ ఆఫ్ ఏలా అంటే దావీదు గొలియాతును చంపిన ప్రదేశం, ఆ ప్రదేశం కూడా మనం టచ్ చేస్తాం. తర్వాత హెబ్రోన్ కి ఎవరు తీసుకెళ్లరు. హెబ్రోన్ కూడా, బెత్లెహేమ్ మనకు తెలుసు కదా, మీరు కూడా చాలా సార్లు బెత్లెహేమ్ టచ్ చేస్తాం. కానీ హెబ్రోన్ లో ఏముందంటే మమ్రే అనే ప్లేస్ ఉంది. అంటే అబ్రహాం గారు ఎక్కువ కాలం అక్కడ ఉన్నారు, 3 దేవదూతలు వచ్చి ఆయన్ని కలిసినట్లుగా మన బైబిల్లో చదువుతాం. ఆ ప్లేస్ ఒకటి చూపిస్తాం. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఆ 3 సమాధులు అక్కడ ఉన్నాయి. అది కూడా మనం చూపిస్తాం. ఇది చూపించరు. ఇంకా కైసరి అనే పట్టణం ఉందండి. కైసరి అనే పట్టణాన్ని హేరోద్ ద గ్రేట్, హేరోద్ అనగానే మనం ఎవరిని గుర్తు చేసుకోవాలంటే యేసు ప్రభు వారు బాలుడిగా, శిశువుగా ఉన్నప్పుడు ఆయన్ని చంపడం కోసం 2 సంవత్సరాల పిల్లల్ని చంపించాడు కదా, ఆ సమాధులు కూడా బెత్లెహేంలో ఇప్పుడు ఉన్నాయి. ఓకే, ఆ హేరోదు కైసరి అనే పట్టణాన్ని కట్టించాడు. ఇతను యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 37 సంవత్సరాల నుంచి తన పరిపాలన అతను స్టార్ట్ చేశాడు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత 4th yearలో అతను చనిపోయాడు. అయితే ఇతను కైసరియా అనే పట్టణాన్ని, కైసరియా అని ఏంటంటే సీజర్ అగస్టస్ చక్రవర్తి అన్నాడు, ఆ చక్రవర్తి పేరు పెట్టి ఒక సిటీ కట్టాడు, ఓల్డ్ సిజేరియా అని ఇప్పుడు మనం పిలుస్తాం. అక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయండి చూడడానికి. పౌలుని పెట్టిన జైలు ఉంది, 2 years పౌలు అక్కడ జైల్లో ఉన్నాడు. కొర్నేలి అనే భక్తిపరుడు అని చెప్పేసి మనం అపోస్తల కార్యం 10 చదువుతాం, అతను ఉన్న హౌస్ ఉంది. తర్వాత అప్పుడు మిలిటరీ బెటాలియన్ అంతా అక్కడే ఉండేవాడు. అక్కడ ఒక రోమన్ థియేటర్ కూడా ఉంది, అతనే కట్టించాడు. ఈ రోమన్ థియేటర్లో ఏంటంటే హేరోదు కొన్నిసార్లు స్పీచ్ ఇవ్వడానికి కానీ, అది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉంటుంది అనమాట. కాబట్టి హార్బర్ కూడా ఉంది. అంటే పౌల్ గారు, పేతర్ గారు ఆ హార్బర్ లోంచి వాళ్ళు రోమ్ వెళ్ళి రావడానికి, అది ఇప్పుడు హార్బర్ ఉంది, అది చూడొచ్చు. అతను ఒక వంతెన కట్టించాడు. అంటే అక్కడ ఉప్పు నీళ్లు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నీళ్లు తాగడానికి మంచినీళ్ళు ఉండవు. మిలిటరీ బెటాలియన్ అంతా అక్కడే ఉండేవాళ్ళు. తాగడానికి మంచినీళ్ళు లేకపోవడం వల్ల అతను కర్మెల్ పర్వతం, హైఫా సిటీ దగ్గర కర్మెల్ పర్వతం పైన చాలా నీటి ఓట్లు ఉంటాయి. ఆ నీటి ఓట్లన్నీ కలిసి ఇక్కడికి వచ్చేలాగా పెద్ద వంతెన 16 kilometers అనమాట. అది ఆ రోజుల్లో చాలా, అది వండర్ అనమాట. అంత దూరం
అంత పెద్ద పెద్ద పైప్ లైన్ వేసి తెప్పించాడని చెప్పేసి అది కూడా ఇంకా శిథిలావస్థలో ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్లేస్లు ఇందులో మనం ఇవి ఎవరికి తెలియదు కూడా తెలియదు బ్రదర్. ఇది అవును చాలా మందికి కామన్ టూర్ లో ఉంటుంది కానీ అవును ఇవి డిఫరెంట్ ప్లేసెస్ అనేది నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా అయితే అవును ఏదో ఒకరిద్దరు చేసి ఉంటారు ఇంతకుముందు ఎప్పుడు. అవును ఇప్పుడైతే అది కూడా లేదు. మన ఆంధ్ర తెలంగాణలో కొంచెం తక్కువే, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ఉన్నారు తీసుకెళ్ళాము. నాకు తెలిసి కేరళ నుంచి కేరళ నుంచి, చెన్నై నుంచి కూడా ఉన్నారు, కొంతమంది తీసుకెళ్తా ఉంటారు. తెలుగు వాళ్ళు పాపం ఈ ప్రదేశాలు చూడలేకపోతున్నారని మన తెలుగు క్రైస్తవుల కోసం మనం ఇది ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్లేస్లు కొంచెం వీలైనంత తక్కువ ధరలోనే చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా అనేక ప్లేసులు చూపిస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపడతారు. నాకు ఫోన్ చేసి చాలా మంది ఏమంటారంటే, బ్రదర్ మీరు చెప్పిన తర్వాత అంటే యూట్యూబ్లో మీ వీడియోలు చూసిన తర్వాత మాకు బైబిల్ మీద అవగాహన పెరిగింది, భక్తి పెరిగింది, అర్థం అవుతుంది. అంటే ఆ ప్రదేశాలు మీరు చూపిస్తున్నారు, అవి చూసినాక బైబిల్ చదువుతూ మాకు అర్థం అవుతుంది అని చెప్తారు. సో మనం ఇలాంటి ఎక్కువ ప్రదేశాలు చూపిస్తూ 13 రోజుల టూర్లో ట్రై చేద్దాం. ఇది ఇంకోటి బ్రదర్, నాకు ఒక చిన్న డౌట్. అది ఎప్పటి నుంచో నాకు మనసులో ఉంది అడగడానికి. నాకు మామూలుగా అందరూ ఒక 11 daysకి టూర్ గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏంది ప్రతి విషయంలో. మీకు ఇది ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఈ ప్రతి ప్లేస్ని? అంటే నాకు తెలిసి యూట్యూబ్ చరిత్రలోనే ఇన్ని ప్లేసెస్ టచ్ చేసిన వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. నేను ఇంతవరకు ప్రతి చిన్న ప్లేస్ కూడా, ఒక చిన్న రాయిని కూడా వదలరు మీరు. దాని గురించి పూర్తిగా హిస్టరీ ఎవరు చెప్పరు, దాని గురించి ఒక మాట చెప్తారు కానీ ఆ చరిత్ర మొత్తం చెప్పే దాంట్లో మీరు అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? నాకు అది అంటే మేము ఫస్ట్ టైం టూర్కి వెళ్ళినప్పుడు నేను టూర్కి వెళ్లే ముందు అసలు ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంటుందో, ఆ ప్రదేశాలు ఎలా ఉంటాయో చూడాలని ఒక ఆసక్తి ఉంది. నేను యూట్యూబ్లో వెతికా, ఎవరు వీడియోలు చేయలేదు. అప్పుడు 2016లో నేను ఫస్ట్ టూర్ చేశాను. అప్పుడు ఎవరు చేయలేదు. అంటే ఒకవేళ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందో అని చూడాలని ట్రై చేశాను. అప్పుడు అనిపించింది ఇది ఎవ్వరూ పెట్టలేదు, మనం టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తే చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అక్కడికి అది లక్షల్లో ఖర్చు పెట్టి రాలేని వాళ్ళు, పేదోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ చూడడం కోసం ఆ ప్రదేశాలు వీడియో తీయాలనే ఆలోచన వచ్చింది. నెక్స్ట్ మన వీడియోలు చూసిన తర్వాత గతంలో వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వీడియోలు తీసుకుని ఉంటారు. అవును, వాళ్ళకి మెమరీ అనమాట. అంటే మేము ఆ ప్లేస్ చూసాం, ఈ ప్లేస్ చూసాం, ఈ ప్లేస్ చూసాం అని అంటారు. సో వాళ్ళందరికీ కూడా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి అదొకటి. ఇంకొకటి, రాబోయే వాళ్ళు ఉంటారు, మేము ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ అన్న వద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు అసలు అది ఎలా ఉంటుంది ప్లేస్ చూడాలి అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకేమో చూడబోయే ప్లేస్ ఎలా ఉంటుంది ఆసక్తిని, వాళ్ళకి మనకు తెలియజేసే ఆసక్తిని, వాళ్ళ కుతూహలాన్ని అర్థం చేసుకుని వాళ్ళ కోసం, చూసిన వాళ్ళకేమో గుర్తు చేయడం కోసం, చూడలేని వాళ్ళకేమో మన ఛానల్లో చూడాలనే ఆలోచనతో మేము వెళ్ళేటప్పుడు వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు తీసుకెళ్ళి ఎక్కువ ప్లేసులు అక్కడ రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత గైడ్లు ఇంగ్లీష్లో చెప్తున్నారు. అవునండి, ఇది పెద్ద సమస్య మనకి తెలుగు రాష్ట్రాల ప్రజలకు. వచ్చే వాళ్ళంతా అబోవ్ 55 to 80 years వరకు వస్తారు. అవునండి, వాళ్ళకి పూర్తిగా ఇంగ్లీష్ అవగాహన అంటే అంత ఉండకపోవచ్చు కొంతమందికి. అది ఒక ప్లేస్కి వెళ్ళినామంటే దాన్ని క్లుప్తంగా వివరంగా తెలుగులో చెప్పేటట్టు ఉండాలి. అది ఇంతవరకు లేదు, ఎందుకంటే అందరికి ఇంగ్లీష్ రాదు. అవునండి, అవును. కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే విధానం మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడుకుంటూ వెళ్తారు, మనకు అర్థం కాదు. సో నేను కూడా అది కూడా ఆలోచించాను, ఇట్లా అర్థం కాదు. ఇప్పుడు వెళ్ళారు, అన్ని చోట్ల కొండలు నదులు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, ఏ ప్లేస్ ఏంటని వాళ్ళకి అర్థంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మనం అన్ని ప్రదేశాల గురించి వివరంగా దాని హిస్టరీ కూడా చెప్తే బాగుంటుందని ఆలోచించి ఆ హిస్టరీని గురించి తెలుసుకుని స్టడీ చేసి బైబిల్ చదివి ఇవన్నీ టాలీ చేసుకుంటా వీడియోలు చేయడానికి చాలా కష్టం అనమాట. ఒక వీడియో చేయాలంటే నేను వీక్ డేస్ అంటే ఆ హిస్టరీని దీన్ని కలిపి దాన్ని స్క్రిప్ట్ రాసుకుని దాన్ని అంతా డబ్బింగ్ చెప్పి మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇదంతా చేయడానికి నాకు మినిమం ఒక్కొక్క వీడియోకి 6 రోజులు పడుతుంది. అయినా నేను అది అందరికి అందించాలి అనే ఉద్దేశంతో చేయదలుచుకున్నాను. దేవుని దయ వల్ల సక్సెస్ అయ్యాను. ఎక్కువ మంది ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు హోలీ ల్యాండ్ టూర్ అనగానే బెన్హర్ బాబు, ఇది చాలా దగ్గర విషయం, అది సూపర్ ఎక్సలెంట్. అది ఆలోచన కూడా ఎవరికి రాదు. వచ్చినా ఇంత టైం స్పెండ్ చేసేసి అది తీసి యూట్యూబ్ లో పెట్టేసి అందరు చూడాలనే ఆలోచన కూడా వేరే వాళ్ళకి రాదు. నెక్స్ట్ మీరు టూర్ గురించి కూడా అడిగారు. అవును, ఈ వీడియోలు యాక్చువల్ గా నేను టూర్లు చేయాలనే ఆలోచన లేదండి నాకు. అంటే టూర్ కి తీసుకెళ్ళాలి అనే అలాంటి ఆలోచన ఎప్పుడు ఆలోచించాలి, అందుకోసం నేను ఛానల్ పెట్టాల. నా ఉద్దేశం సజీవ సాక్ష్యాలు అనే ఛానల్, అక్కడ దేవునికి సజీవంగా సాక్ష్యాలుగా నిలబడిపోయిన వీడియోలు అందరికి ఆ ప్రదేశాలు చూపించాలని. కానీ ఏమైందంటే ఎప్పుడైతే దేవుడి ఛానల్ని అభివృద్ధి పరిచి అనేక మందికి చూపించారో వాళ్ళందరూ నాకు కామెంట్స్ పెట్టి, బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి అని అంటే ఒకసారి పెట్టా.
అది ఎన్ని కాల్స్ వచ్చాయంటే 4 రోజుల్లో కనీసం నేను నా పని చేసుకోవడం కూడా టైం కాల్స్ వచ్చాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని ఆ వీడియోలు డిలీట్ చేస్తాను. ఓకే బ్రదర్. తర్వాత ఈ మధ్య మీరు ఒక ట్రావెల్ సంస్థ నడుపుతూ తీసుకెళ్తున్నారని తెలిసిన తర్వాత మీరు నేను మాట్లాడుకుని చేద్దామని నేను అనుకున్నాను. దేవుని చిత్తమైతే ఇది మనకి సెప్టెంబర్ నుంచి మనం స్టార్ట్ చేసి మనము మేలో మన ఇద్దరం కలిసి చేసింది కూడా అది బాగా సక్సెస్ అయింది బ్రదర్. కాకపోతే 11 days ఎక్కువ ప్లేసెస్ మనం కవర్ చేయలేకపోయినాం. ఈ 13 days లో అన్ని కవర్ చేద్దాం ఈసారి, ఎక్కువ ప్రదేశాలు చూపిద్దాం. ఇంకోటి ప్రధానంగా ఇందులోకి రావడానికి నేను మిమ్మల్ని సంప్రదించి మనందరం కలిసి చేయాలని ఆలోచన ఎలా వచ్చిందంటే, చాలామంది నా నెంబరు ఇచ్చిన తర్వాత బ్రదర్ హోల్ ల్యాండ్ టూర్కి మమ్మల్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు చాలా ప్లేసులు చూపిస్తున్నారు. మేము 11 days టూర్లో కొంతమంది 4 సార్లు వెళ్ళి వచ్చినారు కూడా నాకు ఫోన్ చేసి, మేము 4 సార్లు నా ప్లేసులు చూడలేదు బ్రదర్, ప్లీజ్ మీతో పాటు తీసుకెళ్ళండి అని అంటే, సో మీతో కలిసి నేను చేస్తే నేను గైడ్గా ఆ ప్రదేశాలను చెప్పగలిగే సామర్థ్యం నాకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు మీరున్నారు. సో మీరు నేను కలిసి చేస్తే బాగుంటది కదా అని చెప్పి, ఏదేమైనప్పటికీ దేవుని చిత్తమై ఇప్పటికి చాలా మంది ఫోన్లు చేశారు. కొంతమంది అయితే పాస్పోర్ట్లు కూడా పంపించేశారు. ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. దేవుని చిత్తం అయితే అంటే వచ్చే వాళ్ళందరూ 13 రోజులు కావాలంటే 13 రోజులు 11 రోజులు కావాలంటే 11 రోజులు అంటే ఏదైనా చేయొచ్చు. డబ్బులు తక్కువ కావాలనుకునే వాళ్ళకి ఏమది పర్లేదండి, ఎక్కువ 11 రోజులు ఏంటంటే డబ్బు తక్కువ ఉంటుంది, ప్లేసెస్ కూడా తక్కువనే ఉంటుంది. 13 days లో కొంచెం డబ్బు ఎక్కువ నంబర్ ఆఫ్ ప్లేసెస్ మనం కవర్ చేస్తాం అనమాట. ఇదే బ్రదర్ చాలా మంది కొంతమంది ఏమంటారంటే, మేము వెళ్ళిన డబ్బులు వేస్ట్ అయిపోయినాయండి. ఈ మధ్య కూడా నాకు కాల్ చేసి కొంతమంది చెప్పారు, హైదరాబాద్ నుంచి కూడా కాల్ చేసి చాలా మంది చెప్పారు, మేము వెళ్ళాము కానీ ఆ ప్రదేశాలు చూడలేకపోయాం బ్రదర్, మేము 3 సార్లు వెళ్ళి మా మనీ వేస్ట్ చేసుకున్నాను, మీతో ఒకసారి వస్తే ఇంకా చాలా ఉన్నాయి. షీలో అనే ప్రదేశం ఉంది. తర్వాత సమరయ్య స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడిన బావి ఒకటి ఉంది, యాకోబ్ బావి, అక్కడ యోసేపు సమాధి, బేతేలు, చాలా ప్లేస్లు ఉన్నాయి అనమాట. ఈ ప్లేస్లన్నీ చూడాలంటే 13 రోజులు సరిపోవు, 13 రోజులు కూడా సరిపోవు. దానికి ఏం చేద్దామంటే, ఇజ్రాయెల్ మాత్రమే నాకు అదే ఆలోచన, నాకు ఇంత ముందు నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఆ మనసులో అనిపిస్తుంది అది. ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళు కానీ 2-3 times వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే 10 to 13-14 days ఓన్లీ ఇజ్రాయెల్. ఓకే, డైరెక్ట్ హైదరాబాద్ టు టెల్ అవీవ్, అక్కడి నుంచి చూసేసి మన టెల్ అవీవ్ టు హైదరాబాద్. అది ఎన్ని రోజులు అండి? అది మనం 10 days నుంచి 13 days వరకు పెట్టుకోవచ్చు. ఆ టైంలో పెట్టుకున్నాం అనుకోండి, హోలీ ల్యాండ్ లో ఉన్న మ్యాక్సిమం 99% మనం కవర్ చేయొచ్చు. సో అంటే ఎప్పుడు వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్ అది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా హోలీ ప్లేసెస్ అనేది జోర్డన్ లో ఉంది, పాలస్తీనా, ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్ లో కూడా ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలి ఫస్ట్, చేసి తర్వాతనే ఇది 13 days డైరెక్ట్ ఇజ్రాయెల్ మాత్రమే మీరు చూడాలి, అన్ని ప్రదేశాలు చూడాలని ఈ టూర్ పనిచేస్తుంది. ఇది భవిష్యత్తులో తప్పకుండా బ్రదర్, అది మనం ఆలోచన ఉంది అది చేయాలి. ఇంకా కొంతమంది ఫోన్ చేసి టర్కీకి తీసుకెళ్తారా అని అడుగుతున్నారు. బ్రదర్ ఇది మన వాళ్ళకి చాలా మంది తెలియదు. మనకి ఎంతసేపు ఉన్న హోలీ ల్యాండ్ అనే దానికి పైన డిపెండ్ అయ్యి ఉంటాం. హోలీ ల్యాండ్ చూసిన వాళ్ళకి టర్కీలో మనకి అపోస్తులకు సంబంధించిన చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ 7 churches కానీ, లేదంటే డిఫరెంట్ ప్లేసెస్. మనకి ఈ ప్లేసెస్ కావాలనుకుంటే మీరు మాకు చెప్తే మేము దాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే, ఇంకా కొంతమంది యూరోప్ టూర్ అంటే ప్రత్యేకంగా రోమ్ చూడాలనుకుంటారు. రోమ్ లో సెయింట్ పీటర్ బాసిలికా, పౌలు సమాధి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అది మీకు టూర్ కూడా అదే స్టోరీ తెలుసు కదా మీకు. ఎలెనమ్మ గారు ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ ద్వారా ఎలెనమ్మ గారు ఇక్కడ నుంచి ఆనవాళ్ళు, పరిశుద్ధ స్లీవ్ అయితే ఏంటంటే చీలలు ఒకటి, ముళ్ళ కిరీటం ఒకటి, జీసస్ పుట్టినప్పుడు ఉయ్యాల కానీ, ఇవన్నీ అప్పుడు అన్ని రోమ్ కి షిఫ్ట్ చేసింది అనమాట. ఇవి మన హోలీ ల్యాండ్ దర్శనం చేసుకున్నాం. అయిపోయిన తర్వాత ఆ రోమ్ కి వెళ్ళిపోతే అక్కడ పౌల్ గారి సమాధి, పేదరి గారి సమాధి, జీసస్ కుట్టిన చీలలు, స్లీవా, ఇంకోటి ఇది అంటే మేకులు ఒకటి, ఇంకోటి జీసస్ ఉత్తానమైన రోజు ఒకటి నార వస్త్రం చూడతారు చూడండి, ఇప్పటికీ సజీవంగా ఉందన్నమాట. ఇవన్నీ చూడాలంటే రోమ్కి వెళ్ళాలి. రోమ్ కి ఎవ్రీ ఇయర్ 2 times మేము కండక్ట్ చేసాం బ్రదర్. ఓకే, మరి రోమ్ కి వెళ్ళే ఛార్జీను ఇజ్రాయెల్ దేశానికి రేట్ ఒకటేనా? చాలా తేడా ఉంటుంది. యూరోప్ లో ఏంటంటే నీకు అంత యూరోస్ మనకు తెలుసు, యూరోస్ ఇక్కడ డాలర్స్, అక్కడ యూరోస్ అనమాట. ఒకటి ఏంటంటే మనం కవర్ చేసేది 15 days ప్రోగ్రామ్.
7 కంట్రీస్ ఉంటాయి అనమాట. ఓకే. మనకు అపోస్తులు తిరిగింది అయితేంది, మనకు సంబంధించిన క్రిస్టియానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతిదీ కవర్ చేస్తాం. అట్నే ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కూడా ఉంటుంది దాంట్లో. ఓకే బ్రదర్, ఇంకొక డౌట్. చాలా మంది ఇప్పుడు మన ఇండియన్ రూపీస్ తెచ్చుకుంటే ఇజ్రాయెల్లో చెల్లుబాటు అవుతాయి? లేదండి, అది సాధ్యం కదా. మరి ఏం తెచ్చుకోవాలి? అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు మనం టూర్ కండక్ట్ చేసిన తర్వాత వీసాలు వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళందరికీ మేమే డాలర్స్ వాళ్ళకి ఆన్లైన్ రేట్ ఎట్లా ఉంటుంది కదా, ఆన్లైన్ రేట్ ఈ రోజు ఇంత ఉందనుకోండి, దానికి జిఎస్టీ ఆడ్ చేసేసి ఆ రోజు ఉన్న రేట్కి ఆ రోజు వాళ్ళకి ఇస్తాం అనమాట. అంటే వాళ్ళు తెచ్చుకోవచ్చా? అన్ని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు, లేదంటే మేము అరేంజ్ చేసేస్తాం వాళ్ళకి. అంటే అక్కడ అన్ని డాలర్స్ లోనే ఉంటాయి, హోటల్ ఫుడ్ అన్ని మనమే అరేంజ్ చేస్తాం. అవును బ్రదర్. మరి ఇంకా డాలర్స్ ఎందుకండి? డాలర్స్ అంటే ఎందుకంటే బ్రదర్, ఇది మంచి క్వశ్చన్. ఇది చాలా మందికి డౌట్, ఎందుకు డబ్బులు మీకు ఏం అవసరం ఉంటుంది. మనం హోల్లీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటుంది. ఇప్పుడు జెరికో వెళ్తే ఒక డేట్స్ ఉంటుంది, కానా వెళ్తే ఖర్జూరాలు. కానా దేవాలయానికి అయితే మొదటి అద్భుతం చేసింది ద్రాక్షరసం ఉంటుంది. అది ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఆలివ్ సంబంధించింది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది ఎరుసలేము సంబంధించింది ఆలివ్ తో తయారు చేసింది అనమాట. ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు ఇది. అవును, అక్కడే ఉంటాయి, ఎందుకంటే అక్కడే దొరుకుతుంది అనమాట. అతి పవిత్రమైన ఇవి అనమాట. ఇప్పుడు ఆర్క్ ఆఫ్ కవనెంట్, అది దివ్య మందసం, మినోరా ఒకటి వచ్చేసి, ఇవన్నీ ప్రపంచంలో మీరు ఎక్కడ పోయినా దొరకదు అనమాట. ఇవి ఓన్లీ మనకి దొరికేది అక్కడ, అది ఓన్లీ ప్లేసెస్ లో దొరుకుతాయి అనమాట. అంటే ఇవి మనం అక్కడి నుంచి కొనుక్కోవడానికి అక్కడ రేటు ఎలా ఉంటుందండి? రేట్ వచ్చేసి అది కంపేర్ చేస్తే నార్మల్ రేట్లే ఉంటాయి బ్రదర్, మరీ అంత ఎక్కువ ఏమి ఉండవు. ఎందుకంటే అంత ఒరిజినల్ది మనకి ఇక్కడ దొరకదు. ఓకే. అలా తెచ్చుకోవడం కోసం డాలర్స్ ఇవన్నీ అవసరం పడతాయి అనమాట. ఓకే. ఏమైనా కొనుక్కోవాలంటే మీకు అది ఇష్టం, మీరు కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు. మనకి కావాలంటే అందుకోసం డాలర్స్ తీసుకొచ్చుకోవాలి. సుమారు ఎంత తెచ్చుకోవాల్సి వస్తుందండి బ్రదర్? అది మన మీద ఆధారపడి ఉంటుంది. మినిమం 400 నుంచి ఒక 400 to $2,500 వరకు కూడా తెచ్చుకుంటారు కొంతమంది. తెచ్చుకోవచ్చు. ఎక్కువ మంది కొంతమంది పేదోళ్ళు ఉంటారు, పేదలు ఉంటే $200-300 తెచ్చుకున్నా సరిపోతుంది వాళ్ళకి, కొనుక్కునేదాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు, కొంతమంది వాళ్ళు ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక కుటుంబానికి మేము ఇవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు వీళ్ళు ఇవి చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొని ప్యాక్ చేసేసి ఒక కుటుంబానికి ఇస్తారు అనమాట. టూర్కి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎండలు అక్కడ ఉంటాయా? అంటే అంబ్రెల్లా కానీ షూస్ అది తీసుకోవాలి బ్రదర్, తప్పకుండా. షూస్ అనేది తప్పకుండా వేసుకోవాలి, ప్రతి ఒక్కరు షూస్ వాడాల్సిందే. అది మరి లేడీస్ శారీస్ కట్టుకుంటే లేట్ అవుద్దని చెప్పేసి డ్రెస్సులు తెచ్చుకోమంటారా? చాలా మంది ఇదే అంటారు. వాస్తవంగా అలవాటు లేని వాళ్ళు శారీస్ తో కూడా రావచ్చు. ఈ డ్రెస్ వేసుకోవడం అంటే కంఫర్ట్ ఉంటుంది అనమాట కొంచెం. ఎందుకంటే ఇప్పుడు మనకు హోలీలాండ్ అంటేనే కొండల ప్రాంతం, అది అదేంటంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది పడకుండా తొందరగా మూవ్ అవడానికి అది షూస్ అయితే తప్పకుండా వేసుకోవాల్సిందే. ఓకే. మరి ప్రమాద బీమా ఏమైనా చేస్తారా, అంటే ఇన్సూరెన్స్? ఇది బ్రదర్ అందరికి వచ్చే డౌట్ ఇది. ఓకే. మనం కట్టే అమౌంట్ లోనే 69 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళైతే, చిన్న వయసు నుంచి 69 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఈ అమౌంట్ లోనే ఇన్సూరెన్స్ కట్ అవసరం లేదు. 69 దాటితే, 69 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే మళ్ళీ ఎక్స్ట్రా 3,500 నుంచి 4,500 వరకు వాళ్ళకి పే చేయాలన్నమాట. ఇన్సూరెన్స్, డబుల్ ఇన్సూరెన్స్. అంటే 70 సంవత్సరాలు కూడా వస్తారా టూర్కి రావచ్చా? సార్ 70 సంవత్సరాలు 83 సంవత్సరాల కూడా మాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా? వాళ్ళకు ఒక ఆశ చూడాలని చెప్పేసి ఫిట్గా ఉంటారు, వస్తారు అనమాట, నడుస్తారు అంతా. మరి అక్కడ ఏదైనా ఫేవర్ చిన్నవి హెడ్ ఏక్ అట్లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఏ కడుపు నొప్పి అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, దానికన్నా మెడిసిన్ మీరు ఇస్తారా లేకపోతే వాళ్ళు తెచ్చుకోవాలి? ఇది మేమేంటంటే ఒక కామన్ మెడిసిన్ అనేది మేము తీసుకెళ్తాం అక్కడ హోలీలాండ్ దగ్గర. ఇంకోటి కొంచెం ఎక్కువ ఫీవర్ కానీ లేదంటే సివియర్ ఉన్నది అనుకోండి, డైరెక్ట్ డాక్టరే మన హోటల్కి వచ్చేస్తారు. డాక్టర్ని అరేంజ్ చేస్తారు. మరి దానికి డబ్బులు తీసుకుంటారా మీరు? లేదు, ఇన్సూరెన్స్ ఉంది కదా బ్రదర్, ఇన్సూరెన్స్ కవర్ అయింది. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే ముందు మనం పే చేయాలి వాళ్ళకి డాక్టర్. ఓకే. అప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు పే చేసి బాగు చేయించుకుంటే తర్వాత వచ్చాక మీరు పే చేసిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది మన క్లైమ్ అయ్యింది అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు ఆ డబ్బులు తిరిగి రిటర్న్ వచ్చేస్తారు అనమాట. ఓకే. కొంతమంది షుగర్, బీపీ
థైరాయిడ్ ఏదో కొన్ని కామన్ అనేది ప్రతి ఒక్కరు మెడిసిన్ తీసుకురావచ్చు. వాళ్ళు ప్రతి ఒక్కరు బ్యాగ్ తెచ్చుకోవాల్సి వస్తే మంచి సూట్ కేసులు ఏమైనా తెచ్చుకోవాలా? బ్రదర్ ఇది అయితే నేను అందరికి చెప్పేది పెద్ద సూట్ కేసు తీసుకుని రమ్మని చెప్తా. ఎందుకంటే ఈ బట్టలు మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం లగేజ్ ఎక్కువైంది కాబట్టి ఇబ్బంది పడకుండా. కాకపోతే ఏంటంటే మనం వచ్చేటప్పుడు కొన్ని గాజుకు సంబంధించింది, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకుంటాం మనం, గాజుకు సంబంధించింది ఉంటుంది. అలాంటి వాటిని కొంచెం వచ్చేటప్పుడు ప్యాకింగ్ మంచి ప్యాక్ చేయాలన్నమాట. బబుల్ ర్యాప్ అని ఉంటుంది కదా, దాంతో ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అట్లా ఇంకొకటి బ్రదర్ ఏమంటారంటే, నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పేటప్పుడేమో అన్ని ప్లేసులు అని చెప్తారు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేసులు చూపించరు అంటారు. ఎందుకని? లేదు బ్రదర్, అది వాంటెడ్ కావాలని ఎవరు చేయరు బ్రదర్, చూపించాలని అనుకుంటారు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు కొన్ని ప్లేసెస్ కి మనం ఈ రోజు షెడ్యూల్ చేసుకున్నప్పుడు దోమోఫ్రాగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు చూడాలనుకుంటే ఏమైందంటే ఆ ఫ్రైడే రావడం వల్ల లేకపోతే ఇంకే కారణం వల్ల ఆ రోజు అలౌట్ చేయరు మనల్ని. నేను వెళ్ళిన సార్లు నేను గమనించింది ఏంటంటే, ఈ టూర్లో 45 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు, వచ్చిన వాళ్ళు కొన్ని సార్లు త్వరగా మూవ్ అవ్వరు. అంటే ఆ ప్రదేశాల్లో వాళ్ళు ఫోటోలు తీసుకోవడం, ఇది బాగా ఇబ్బంది వాళ్ళ వల్ల. మేము ఒకసారి బెత్లెహేమ్లో షాపింగ్ చేశాక ఆ రోజు షెఫర్డ్స్ ఫీల్డ్ అక్కడికి మిస్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ కి కొంచెం టైం ఎక్కువ అయ్యి తీరా మా బస్సు అక్కడికి వెళ్ళేప్పటికల్లా 5 దాటిపోయింది. సో ఆ రోజు మేము మిస్ అయ్యాం. తర్వాత రోజు చూడడానికి అవకాశం. ఇది పెద్ద సమస్య ఊళ్ళని తీసుకుపోయే వాళ్ళకి ఎక్కువ వేధించే సమస్య అంటే ఇదే బ్రదర్. ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకోవాలి, సెల్ఫీలు తీసుకోవాలి అని దాని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. అప్పుడు నెక్స్ట్ ప్లేసెస్ మనం కవర్ చేయలేము. ఈ 13 రోజులలోనే దాదాపు చాలా ప్లేసెస్ మనం కవర్ చేయాలి. మరి అందుకనే ఇది సమస్య వస్తుందని చెప్పేసి ఒక వీడియోగ్రాఫర్ని ఇప్పుడు మేము తీసుకెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ టైం సేవ్ కావాలి మనకి. ఎందుకంటే వీళ్ళు వచ్చేవాళ్ళు జీవితం ఒకటేసారి బ్రదర్ వచ్చేది. ఇంకోటి ఏంటంటే ఒక 5-6 ఉండి సెల్ఫీలు తీసుకొని మీరు నన్ను తీయండి నేను మినిమల్ తీసి అనే వరకు మనకి టైం చాలా ఎక్కువైపోద్ది. ఒక 5-6 వల్ల ఉన్న టీం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందరూ కరెక్ట్ గా ఫాలో అయితే ఒకటే వాళ్ళకి అందరికి చెప్పేది ఏంటంటే, మీరు మాకు టైం ఇవ్వండి, మీకు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయాలో మేము చేసేస్తాం. మీరు వచ్చేది మళ్ళీ ఊలీలకి రారు, జీవితంలో ఒకటేసారి మీరు వచ్చేది. ఇలాంటి టైం వేస్ట్ చేయకుండా మేము చెప్పిన టైంకి మీరు ఫాలో అయితే మీకు ఊహించలేనన్ని సైట్ సీయింగ్స్ మేము అక్కడ టచ్ చేపిస్తాం మీకు. ఈ సమస్య రావద్దని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోగ్రఫీ వాళ్ళని తీసుకెళ్లేసి చేయడానికి కారణం మెయిన్ ఇది అనమాట. ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది కొన్ని స్కిప్ కూడా మేము చెప్పినట్టు చాలా స్కిప్ అవుతున్నాయి అనమాట. ఆ తర్వాత వచ్చిన తర్వాత బాధపడుతున్నారు, అయ్యో మేము చూడలేకపోయినామని. కారణం ఏంటి? వీళ్ళు లేట్ చేసుకుంటారు తర్వాత మళ్ళీ ఇది పెద్ద సమస్య. దాని గురించి ఇప్పుడు వీడియోగ్రాఫర్ ఒకరిని తీసుకెళ్ళారు. ఇప్పుడు దేని వల్ల ఇప్పుడు మీరు నాకు పరిచయం కావడం అది పెద్ద అదృష్టంగా భావిస్తుంది నిజంగా చెప్పాలి. ఎందుకంటే మీరు ఇంతమంది మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు తెలుసు అది. అవును, అదే నేనేమంటానంటే ఇప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చే సామర్థ్యత మీకుంది. ప్రతి ప్రదేశాన్ని చక్కగా వివరించి స్వచ్ఛమైన తెలుగు భాషలో అందరికి అర్థమయ్యేట్టుగా చెప్పగలిగే సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అవును. సో మీరు నేను కలిసి మనతో కలిసి వచ్చే వాళ్ళందరినీ టూర్లు సక్సెస్ హ్యాపీగా వచ్చేట్టుగా చేసే ఈ టూర్స్ జీవితంలో వాళ్ళు చనిపోయే వరకు మర్చిపోరు. ఇదైతే నేను 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకే బ్రదర్, వచ్చిన మాత్రం చాలా విలువైన సమాచారాన్ని అందించేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఓకే బ్రదర్, ప్రైజ్. ఓకే, థ్యాంక్ యూ.